యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్ నాకు వచ్చే కాల్స్ ఎలా ఉంటాయో తెలుసా? సార్, నాకు బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? సార్, నేను బీకామ్ పూర్తి చేశాను, వాట్ నెక్స్ట్? సార్, నాది ఎంబీబీఎస్ అయిపోయింది, కానీ ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాను. సర్ప్రైజింగ్గా ఉందా? బట్ ఇట్ ఈస్ ట్రూ. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద టాపిక్, మీరు కనుక ఇంకా నన్ను ఫాలో కాకపోతే ప్లీజ్ క్లిక్ ఆన్ ద ఫాలో బటన్. లెట్ మీ టెల్ సంథింగ్ విత్ యూ. 70% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళ కెరియర్స్ చేంజ్ అవుతున్నారు. అండ్ 62% ఆఫ్ ఇండియన్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరు జాబ్ లేకుండానైనా ఉన్నారు, లేదా వాళ్ళ పొటెన్షియల్కి సూట్ కాని జాబ్స్లో ఉన్నారు. దీని అర్థం వాళ్ళ కెరియర్ డెసిషన్స్ అన్నీ పేరెంట్స్ ప్రెషర్ వలన కానీ, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వలన కానీ, లేదా వేరే ఏ ఇతర కారణాల వలన జరుగుతోంది. అంతేకాని వీళ్ళెవరూ కూడా వాళ్ళకి ఎలాంటి కెరియర్స్ సూట్ అవుతాయి అనేది తెలుసుకోవడానికి కనీసం టైం కూడా తీసుకోవటం లేదు. అందుకే వీళ్ళందరూ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంతేకాకుండా అది తెలుసుకునేటప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఇలాంటి కన్ఫ్యూజన్స్ నుంచి బయటపడాలంటే ఒకటే సొల్యూషన్: రైట్ గైడెన్స్ ఎట్ రైట్ టైం. రైట్ గైడెన్స్ అంటే మీకు ఎలాంటి కెరియర్స్ సూట్ అవుతాయి అనేది ఒక సైంటిఫిక్ వేలో తెలుసుకోండి. రైట్ టైం అంటే మీరు స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, మీరు కెరియర్లో కంప్లీట్ లాస్ట్లో ఉన్నా, లేదా మీరు 10th నుంచి 12th చదువుతున్నా, ఇది బెస్ట్ టైం మీకు ఎలాంటి కెరియర్ సూట్ అవుతాయో ఒక సైంటిఫిక్ వేలో తెలుసుకోవడం. స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్, మీరు ఏ స్టేజ్లో ఉన్నారో కింద కమెంట్ చేయండి. మీకు ఇలాంటి ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే స్కాన్ ద QR code and book one-on-one personalized career counseling session. Hope this video helps. Do follow Career Minds and Paths for more videos like this. This is VV signing off. Thank you so much.